అందరికీ నమస్కారం. ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ. ఇది వన్ ఆఫ్ ద మహారత్న కంపెనీ. సో ఇది వరకు మనం బీఈఎల్ ఓపెనింగ్స్ చూసాం. బీఈఎల్ అనేది నవరత్న. సో ఈ ఓఎన్జీసీ అనేది ఏంటి? మహారత్న కంపెనీ. ఈ మహారత్న కంపెనీ కింద నెంబర్ ఆఫ్ నవరత్న కంపెనీస్ ఉంటాయన్నమాట. ఈ మహారత్న కంపెనీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ అన్నమాట. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. ఇందులో పెద్ద నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కానీ జాబ్ వచ్చినట్లయితే దీని శాలరీ ఎంతో తెలుసా మీకు? మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ 25 lakhs పర్ యానం. ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయినట్లే ఇటువంటి వాటిల్లో మహారత్న కంపెనీస్లో కానీ జాబ్ వచ్చినట్లయితే. సో మనము ఈ మహారత్న కంపెనీ ఓఎన్జీసీలో ఏమేం వ్యాకెన్సీస్ ఉంది, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అన్నది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్. ఫస్ట్ మనము దీని శాలరీస్ ఏ విధంగా ఉంటుందో చూస్తాం. పర్ మంత్ 60,000 నుంచి 60,000 అనేది బేసిక్ అనమాట. సో 1,80,000 పర్ మంత్ ప్లస్ అలవెన్సులు అన్నీ కూడా వస్తుంది. 35% బేసిక్ పే, హెచ్ఆర్ఏ, కంపెనీ అకామిడేషన్ కూడా ఇస్తుంది, డిఏ. దాని తర్వాత కేఫ్టేరియా మొత్తము అంటే లంచ్ అంతా కూడా అక్కడనే ఉంటుంది. మెడికల్ ఫెసిలిటీస్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటుంది. సో కంప్లీట్గా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏ విధమైన బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ ఉంటుందో అవన్నీ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఫస్ట్ జాబ్ జియాలజిస్ట్కి ఇచ్చారనమాట. జియాలజిస్ట్కి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ జియాలజీ ఉండాలి, ప్లస్ మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి, లేదా ఎంఎస్సి ఆర్ ఎంటెక్ ఇన్ పెట్రోలియం అండ్ జియో సైన్స్. సో దీంట్లో డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది. దాని తర్వాత వ్యాకెన్సీస్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి అంటే జనరల్ వాళ్ళకి, ఓబీసీ అండ్ ఎస్సీ వాళ్ళకి ఒక 5 జాబ్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత పీడబ్ల్యూడి వాళ్ళకి అంటే దివ్యాంగులకి 5 జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ ఇచ్చున్నారు చూడండి నోటిఫికేషన్లో. దీని ద్వారా అయితే ఏ కేటగిరీకి ఎన్నెన్ని జాబ్స్ ఉన్నాయి అన్నది తెలుసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చి జియాలజీ అంటే జియోఫిజిస్ట్ సర్వే అండ్ జియోఫిజిస్ట్ వెల్స్. సో ఇవి రెండిటికి కూడా ఇచ్చారు వేకెన్సీస్ అనేది. దీనికి జియోఫిజిక్స్, దాని తర్వాత ఫిజిక్స్లో అయితే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఎంఎస్సి చేసిన వాళ్ళు కానీ, ఎంటెక్ చేసిండే వాళ్ళు కానీ వీరికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇందులో కూడా ఆల్మోస్ట్ జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మరియు పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న డిస్ప్లే కంప్లీట్గా అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారానే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది అంటే జియో ఫిజికల్ వాళ్ళకి ఈ జియాలజిస్ట్స్ ఈ కేటగిరీ పోస్ట్స్ అయితే ఇవి ఉన్నాయండి. ఆల్మోస్ట్ వీళ్ళకి దాదాపు ఒక 20 పోస్ట్ దాకా ఉన్నాయి. దీని తర్వాత వ్యాకెన్సీస్ వచ్చి ఇంజనీరింగ్ వాళ్ళకు ఉన్నాయి. సో ఇంజనీరింగ్వి ఏ ఉన్నాయి అన్నది చూస్తాం. ఇంజనీరింగ్ వాళ్ళది డెసిగ్నేషన్ ఏఈ ఇచ్చారండి. ఏఈ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఎవరెవరికి ఉన్నాయి ఈ జాబ్స్ అంటే మెకానికల్ వాళ్ళకి, పెట్రోలియం వాళ్ళకి, కెమికల్ ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళకి అయితే ఈ జాబ్స్ అయితే ఉన్నాయండి. వీటన్నిటికీ కూడా బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ బీటెక్ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో అయితే వీళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. బీఎస్సీ కానీ, బీటెక్ కానీ, బీఈ కానీ వీటిల్లో అయితే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే చేసి ఉండాలా. ఇవి కూడా ఈ ఇంజనీరింగ్ పోస్ట్ కూడా వీళ్ళకి మెకానికల్, పెట్రోలియం మెకానికల్ వాళ్ళకైతే 11 పోస్ట్స్. అంటే ఇవి కూడా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా ఉన్నాయండి. ప్రతి ఒక్కటి కూడా మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో చూసినట్లయితే ఎవరెవరికి ఎన్నెన్ని కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నది కూడా మీరు చూడవచ్చును. అదేవిధంగా ఏఈఈ ప్రొడక్షన్ పెట్రోలియం వీళ్ళకి 19 వ్యాకెన్సీస్ జనరల్ వాళ్ళకి, పీడబ్ల్యూడి వాళ్ళకి 2 వ్యాకెన్సీస్ అయితే ఉంది. అదే ఏఈఈ కెమికల్ వాళ్ళకి 23 వ్యాకెన్సీస్, వీళ్ళకి పీడబ్ల్యూడి వాళ్ళకైతే 4 వ్యాకెన్సీస్ ఉంది. అదేవిధంగా ఏఈఈ మెకానికల్ వీళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలా. వీళ్ళకి ఓవరాల్ 23 వ్యాకెన్సీస్ ప్లస్ పీడబ్ల్యూడి వాళ్ళకి 5 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఇట్లాగా ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా ఉన్నాయి. ఎలక్ట్రికల్ వాళ్ళకైతే జనరల్ వాళ్ళకి 10 వ్యాకెన్సీస్, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 వ్యాకెన్సీస్. అదేవిధంగా మెకానికల్ ఓన్లీ ఇన్ మెకానికల్ వాళ్ళకి 6 వ్యాకెన్సీస్ ఇన్ జనరల్ అండ్ 5 వ్యాకెన్సీస్ ఇన్ పీడబ్ల్యూ కేటగిరీ.
సో ఈ విధంగా అయితే పోస్టులు అయితే ఉన్నాయండి. ఓఎన్జీసీ నుంచి ఇంత పెద్ద నోటిఫికేషన్ రావడం ఇదే ఫస్ట్ టైము. మీకు ఆల్మోస్ట్ 25 lakhs పర్ యానం అయితే ఉంటుందండి శాలరీ. సో ఇందులో జాబ్ రావాలి అంటే మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దానికి 85 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అంటే 85 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూకి 15 మార్క్స్, తర్వాత ఓవరాల్గా మీకు 100 మార్క్స్కి అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మీరు ఇందులో క్వాలిఫై అవ్వాలి అంటే జనరల్ వాళ్ళైతే 45% ఆఫ్ ద మార్క్స్ రావాలి. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే 40% ఆఫ్ ద మార్క్స్ వస్తే సరిపోతుంది. అంటే 100కి జనరల్ వాళ్ళకి 45 మార్క్స్, అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 100కి 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఈ ఎగ్జామ్ తర్వాత ఇందులో క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. దీని తర్వాతనే మీకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దీని తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో దేనికి ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే మీకు డొమైన్ పైన అంటే మెకానికల్, కెమికల్, పెట్రోలియం, ఎలక్ట్రికల్, జియాలజీ, జియోఫిజిక్స్ అండ్ ఫిజిక్స్ వీటికి 40 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ పైన 10 మార్క్స్కి ఉంటుంది క్వశ్చన్స్. తర్వాత మీకు యాప్టిట్యూడ్ పైన 25 మార్క్స్, అంటే యాప్టిట్యూడ్ అంటే మీకు రీజనింగ్ అండ్ అరిథమెటిక్ ఇటువంటివి వస్తుంది. దీని తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 10 మార్క్స్, ఓవరాల్గా 85 మార్క్స్ వచ్చి 85 క్వశ్చన్స్ దీనిపైనే ఉంటుందన్నమాట. సో దీనికి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి తెలుగు వాళ్ళకైతే తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో ఉంటుంది, ఆంధ్ర వాళ్ళకైతే విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. దీనికి ఈ పోస్ట్కి మీరు అప్లై చేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. మీకు అఫీషియల్ నోటిఫికేషను ప్లస్ అఫీషియల్ అప్లికేషన్ లింకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు దాని ద్వారా అయితే వెళ్ళి మీరు లాగిన్ అయితే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చును. దీని తర్వాత మీకు ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే డేట్ 10th January ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ వచ్చి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి 24th January క్లోజ్ అయితే అయిపోతుంది. దీని తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే 23rd February అయితే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బీటెక్ అండ్ ఎంటెక్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇంత పెద్ద నోటిఫికేషన్ రావడం ఇదే మొదటిసారి కాబట్టి మ్యాక్సిమం ఎంతమంది ఉంటే అంతమందికి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ కానీ మీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.